children the Bible, I want to say you are a useless father. ఒకవేళ మీ పిల్లలకు బైబిల్ చదవటం మీరు నేర్పించినట్లయితే మీరు పనికిరాని తండ్రి. You give them all the worldly knowledge and clothes and food, and the most important thing you don't give them. ఈ లోకానుసారమైన విషయాలు అన్నీ ఇచ్చి, తినడానికి తిండి ఇచ్చావు, అన్నీ ఇచ్చి అతి ముఖ్యమైన బైబిల్ను బోధించట్లేదు వాళ్ళకు. What is the use? ఏంటి ఉపయోగం? Many of you, I don't know whether even you believe that the Bible is the book of God. మీలో ఉన్న అనేక మంది కనీసం మీరైనా అసలు బైబిల్ దేవుని యొద్ద నుండి వచ్చిన పుస్తకం అని నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. And the children go astray. పిల్లలు దారి తొలగిపోయినప్పుడు then they come and say, Brother Zach, please pray for my child, he's gone astray. జాక్ గారు మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, వాళ్ళు దారి తొలగిపోయారు. They went and married some unbeliever. వాళ్ళు వెళ్ళి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారు. I said, did you teach them God's ways when they were small? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాలను వాళ్ళకి బోధించావా? No brother, my work was so busy. లేదు సహోదరుడా, నా పనిలోనే ఎంతో తీరిక లేకుండా ఉన్నాను. Okay, your work was more important than your children. సరే, నీ పిల్లల కంటే నీ పనే నీకు ముఖ్యమైనది అయితే, making money was more important than your children. నీ పిల్లల కంటే డబ్బు సంపాదించడమే నీకు ముఖ్యమైతే, whatever you sow you will reap. నువ్వు ఏదైతే విత్తావో దాన్నే కోస్తున్నావు. That is a law with God. అది దేవుడిచ్చిన నియమం. What you sow you will reap. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. Don't neglect your children. మీ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు. When my wife and I were married 46 years ago, 46 సంవత్సరాల క్రితం నేను నా భార్య వివాహం చేసుకున్నప్పుడు we were very poor. మేము ఎంతో పేదవాళ్ళంగా ఉన్నాం. So poor we did not even have money to rent a house. కాబట్టి మేము ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా డబ్బులు లేనంత పేదవారిగా ఉన్నాం. Because I had given up my job to serve the Lord. ఎందుకంటే ప్రభువుని సేవించడానికి నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టాను. And I was working in the villages and the students, I used to get very little money. ఎందుకంటే నేను గ్రామాల్లో పనిచేస్తున్నాను, విద్యార్థుల మధ్య పనిచేస్తున్నాను కాబట్టి ఎంతో తక్కువ డబ్బు నాకు వచ్చేది. And then when our first son was born, మా మొదటి కుమారుడు జన్మించిన తర్వాత, my wife was working for 1 year in the hospital as a doctor because she had a bond to the hospital. నా భార్య వైద్యురాలుగా ఆసుపత్రిలో పనిచేస్తుంది, ఎందుకంటే 1 సంవత్సరం బాండ్ ఉంది అక్కడ. And her parents had other children, so all her salary, 100% of salary we sent to her father. ఆమె యొక్క తల్లిదండ్రులకు వేరే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆమెకు వచ్చే డబ్బంతా కూడా వాళ్ళకి పంపించాం మేము, వాళ్ళ తండ్రి గారికి. We did not keep even 1 rupee for ourselves. మా గురించి మేము 1 రూపాయి కూడా దాచుకోలేదు. And then when our son was born, ఆ తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత, even though we were poor, మేము ఎంతో పేదవారంగా ఉన్నా, we decided she will not work. ఆమె పని చేయకూడదు అని మేము నిర్ణయించుకున్నాం. She will be a mother to the children. ఆమె పిల్లలకు తల్లిగా ఉండాలి. Now that is very rare in India for a doctor who studied in the best medical college in Vellore not to work. వెల్లూరులోని గొప్ప మెడికల్ కాలేజీలో కూడా చదివి పని చేయకపోవటం భారతదేశంలో ఎంతో అరుదది. But we decided our children are more important than money. కానీ మేము నిర్ణయించుకున్నాం డబ్బు కంటే కూడా మా పిల్లలు ఎంతో ప్రాముఖ్యం మాకని. Now we have 4 sons. ఇప్పుడు మేము చూసినట్లయితే మాకు 4 పిల్లలు ఉన్నారు. I was traveling so much. నేను ఎంతో తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. Preaching the gospel, planting a church here, there, everywhere, going to conferences. నేను దేవుని సువార్త ప్రకటిస్తూ అక్కడ ఇక్కడ సంఘాలను నాటుతూ మరియు సమావేశాలకు వెళ్తూ. So my wife only brought up the children at home. నా పిల్లల్ని నా భార్య పెంచింది ఇంట్లో. Today we see the result. ఈ రోజు మేము ఫలితాలను చూస్తూ ఉన్నాం. It's a principle. అదొక నియమం. What you sow you will reap. నీవేదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. All 4 of them are following the Lord. 4 కుమారులు కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. All 4 of them married God-fearing believers. 4 అబ్బాయిలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. And we have 14 grandchildren. They are bringing them up now to read the Bible and follow the Lord. మాకు 14 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా బైబిల్ బోధించబడుతున్నారు పిల్లల చేత. Because we want to produce generation after generation of witnesses for Jesus Christ. ఎందుకంటే మనం ఒక తరం తర్వాత మరొక తరాన్ని క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండేవారిని మనం సిద్ధపరచాలి. I don't judge other people. నేను వేరే వారికి తీర్పు తీర్చట్లేదు. That's not my business. అది నా పని కాదు. I'm telling you what God told me to do. దేవుడు నాకు ఏదైతే చేయమని చెప్పాడో అదే చెప్తున్నాను. We don't regret it. దాన్ని బట్టి మనం పశ్చాత్తాపడం. So if I take a weighing balance, ఒకవేళ నేను నా త్రాసును తీసుకున్నట్లయితే, and on one side I put all the money that my wife could have earned in 46 years as a doctor. ఒకవైపేమో నా వైద్యురాలుగా నా భార్య ఎంతైతే డబ్బు సంపాదించగలదో ఆ డబ్బంతా ఒకవైపు. She could have been
big famous doctor and earned for 46 years. How much do they earn? 46 సంవత్సరాలు ఆమె గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వైద్యురాలుగా ఎంత సంపాదించి ఉండేదో. I think many crores of rupees. ఎన్నో కోట్ల డబ్బులు వచ్చేవి. And on the other side, ఇంకో పక్క మనం చూసినట్లయితే 4 sons who are following Jesus. 4 కుమారులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. Which is heavier? కాబట్టి ఏది బరువుగా ఉంటుంది? Crores of rupees or 4 sons following Jesus? కోట్ల రూపాయల డబ్బులా లేకపోతే 4 కుమారులు కూడా ప్రభువుని వెంబడించటమా? You decide. మీరు నిర్ణయించుకోండి. You think money is more important. ఒకవేళ మీరు ఈ విధంగా అనుకున్నట్లయితే డబ్బు ఎంతో విలువైంది. Children, provided they just accept Jesus, get baptized, that is enough. ఆ పిల్లలు ఏదో ప్రభువుని అంగీకరించి ఏదో బాప్టిజం తీసుకుంటే చాలులే. For me that was not enough. కానీ నాకైతే చాలదు. I don't want them just to be children and be baptized. వాళ్ళు ఏదో కేవలం ప్రభువుని నమ్ముకొని బాప్టిజం పొందితే సరిపోదు. That's like saying, okay, the baby is born, doesn't matter if it grows up not educated, doesn't matter. సరే, ఒక శిశువు పుట్టాడు, అది పెరిగి పెద్దవాడైనా చదివించినా లేకపోయినా పెద్ద పని కాదు అది. Do you treat your children like that? మీ పిల్లల్ని ఆ విధంగా చూస్తారా మీరు? So if born again also is not enough, తిరిగి జన్మించడం సరిపోదు. they must grow spiritually. వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. They must become mature. వాళ్ళు పరిపక్వతకు రావాలి. Just like we want our little babies also to grow, mature and become men and women. మనం అనుకుంటాం ఒక సంవత్సరం బిడ్డ కూడా పెరిగి పెద్దవాడై పురుషులుగా స్త్రీలుగా మారాలి. I find many parents are not desirous that for their own children. వాళ్ళ పిల్లల పట్ల అనేక తల్లిదండ్రులు ఈ విధంగా కోరుకోరు. They say, oh, my son, my daughter is born again, baptized, that's enough. మా అబ్బాయి అమ్మాయి తిరిగి జన్మించారు, బాప్తిజం తీసుకున్నారు, ఇంకా చాలులే. That's like saying my child is okay, we got birth certificate. నా పిల్లలకు సరే పుట్టినరోజు ధృవీకరణ పత్రం ఇచ్చారు. He is now 25 years old, he cannot read ABC, but we got birth certificate. 25 సంవత్సరాలున్న ఏబిసిలు కూడా చదవలేరు, కానీ సర్టిఫికేట్ ఉంది మాకు. You never educated your children? మీ పిల్లలకు మీరు చదివించరా? You're glorying in birth certificate? మీరు ఆ పుట్టినరోజు సర్టిఫికేట్ పట్టుకొని హర్షిస్తున్నారా? Even the slum parents have got more wisdom. మురికి వాడల్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా ఎంతో జ్ఞానం ఉంది. They educate their children. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు. Do you educate your children spiritually? మీ పిల్లల్ని మీరు ఆత్మీయంగా చదివిస్తున్నారా? Or you say they are baptized? లేక వాళ్ళు బాప్తిజం తీసుకున్నారండి అని చెప్తున్నారా? Birth certificate. లేకపోతే పుట్టినరోజు సర్టిఫికేట్ ఉందంటున్నారా? We are very wise in earthly things but very foolish in spiritual things. భూ సంబంధమైన విషయాల్లో మనం ఎంతో జ్ఞానులుగా ఉంటాం, కానీ పర సంబంధమైన విషయాల్లో ఎంతో బుద్ధిహీనులుగా ఉంటున్నాం. Why is it there are so few radical men and women in our churches? ఎందుకు మన సంఘాల్లో ఈనాడు అంత తీవ్రంగా కలిగిన సహోదరులు సహోదరులు లేరు? Because the parents are bringing up their children for the world and not for Christ. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని లోకం కోసం పెంచుతున్నారు, కానీ క్రీస్తు కోసం పెంచట్లేదు. You say, oh, they must get good jobs in the world. ఈ లోకంలో వాళ్ళకి గొప్ప ఉద్యోగాలు రావాలి. I'll tell you how they should get good jobs in the world. ఈ లోకంలో వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయి నేను చెప్తాను. Teach them to seek God's kingdom and his righteousness first. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొట్టమొదట వెతికేటట్లు వారికి నేర్పించండి. All the other things like job and house will be added to them. ఆ తర్వాత మిగిలినవన్నీ వారికి సమకూర్చబడతాయి, ఉద్యోగం కానీ ఇల్లు కానీ అన్ని. Do you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? I believe it. నేను దాన్ని నమ్ముతాను. God's ways are not our ways. దేవుని యొక్క మార్గములు నా మార్గములు అంటే learn to understand God's ways. దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. Man's ways is work hard, make money, then only you can give some plenty of millions of rupees to your children. మనుషుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయంటే నువ్వు బాగా కష్టపడి పనిచేసి బాగా లక్షల కొద్ది డబ్బులు సంపాదించి నీ పిల్లలకు ఇవ్వమని చెప్తాయి. God says you honor me, I will honor you and I'll honor your children also. కానీ దేవుడు ఏం చెప్తా అంటే నీవు నన్ను గణపరిచినట్లయితే నేను నిన్ను గణపరిచి నీ పిల్లలను కూడా గణపరుస్తాను. It's a wonderful thing to seek righteousness. దేవుని యొక్క నీతిని వెంబడించడం ఎంతో గొప్ప సంగతి అది. Never cheat. ఎవరిని మోసం చేయకుండా. Teach our children never to cheat. మన పిల్లలకి బోధించాలి మనం మోసం చేయకూడదని. lot of Christian children cheat in the examination. అనేక మంది క్రైస్తవుల పిల్లలు పరీక్షల్లో వాళ్ళు మోసం చేస్తుంటారు. I once asked one of my sons. నా పిల్లల్లో ఒకరు నేను ఒకసారి అడిగాను. I say, you know, and children know who all are the cheaters in their class. పిల్లలకు తెలుస్తుంది వాళ్ళ తరగతుల్లో ఎవరెవరు చిట్టీలు పెడతారో. The teachers don't know but the children will know who all cheat in the class. ఆ ఉపాధ్యాయులకు తెలియదు కానీ పిల్లలందరికీ తెలుస్తుంది. So I asked my son, how many children, you know, now you've been in the class 10 years, how many children cheat in your class, tell me? 10 సంవత్సరాల నుండి మీరు స్నేహితులు ఉన్నారు కదా, మీ తరగతిలో ఎంతమంది చిట్టీలు పెడుతుంటారు? He said, Dad, everybody cheats except 2 of us. మేమిద్దరం తప్ప ప్రతి ఒక్కరూ పెడతారు. And except these 2, one is me, another from CFC, another child. ఒకరేమో మా అబ్బాయి, ఇంకొకరేమో మన CFC సంఘంలో ఇంకో అబ్బాయి. That's all. అంతే. All the others are cheating. మిగిలిన వాళ్ళందరూ కూడా చిట్టీలు పెడుతున్నారు. One school principal told me, ఒక పాఠశాల ప్రిన్సిపల్ గారు మాకు ఈ విధంగా చెప్పారు. that the mother writes the notes and puts it in the child's pocket in the examination time. ఒక తల్లి ఒక చిట్టి రాసి పెట్టి పిల్లవాడి జేబులో పెట్టింది.
He said, Mr. Poonen, what can I do when mothers and sisters are like this? పూనెన్ గారు తల్లులే ఈ విధంగా చేస్తుంటే నేనేం చేయాలి ఇంకా? Do you teach your children not to cheat? మోసం చేయవద్దని లేకపోతే చిట్టీలు పెట్టవద్దని మీ పిల్లలకు మీరు చెప్తున్నారా? I'll give you one example. ఒక ఉదాహరణ నేను ఇస్తాను. My children were not very good at Hindi. That was their really difficult subject because we don't speak it at home. మా పిల్లలకి హిందీ అంత బాగా రాదు, ఎందుకంటే మేము ఇంట్లో హిందీ మాట్లాడడం. So even if they get good marks in other subjects because of Hindi, their rank will come down. వేరే వాటిల్లో మంచి మార్కులు వచ్చినా కూడా హిందీని బట్టి వాళ్ళ ర్యాంకులు తగ్గిపోతుంటాయి. So final examination, ఎగ్జామ్ చివరిలో 10th standard, 10వ తరగతిలో in Bangalore, బెంగళూరులో with one of my children, మా పిల్లల్లో ఒకరు, there was a rumor going around town the Hindi paper is available before the exam. పరీక్ష కంటే ముందే హిందీ పేపర్ లీక్ అయిందనే వార్త వచ్చింది. And if you pay so much money, you can get it. నీవు ఇంత డబ్బులు కడితే నీకు ఆ పేపర్ ఇస్తారు. So this is their weak subject. అది వాళ్ళకి సరిగా రాదు. So I called my children. నా పిల్లల్ని నేను పిలిచాను. I said, now I want to teach you a lesson. కాబట్టి మీకు ఒక పాఠం నేను నేర్పిస్తాను. Even if somebody gives me that Hindi paper free, I will not show it to you before the exam. ఒకవేళ ఎవరైనా హిందీ పేపర్ నాకు ఉచితంగా ఇచ్చినా కూడా పరీక్ష కంటే ముందు నేను మీకు చూపించను. Because that will be cheating. ఎందుకంటే అది మోసం చేసినట్లు. May say, no, Brother Zach, somebody gave it to you freely. You didn't pay for it, gave it to you. Why can't you show it to your children? అని మీరు అనొచ్చు, సోదరుడు జాక్ గారు మీరు ఉచితంగానే మీకు వచ్చింది కదా, మీరేం డబ్బులు చెల్లించలేదు, ఇవ్వచ్చు కదా మీ పిల్లలకి. It's wrong. అది తప్పది. It's cheating. అది మోసం. And I told them, I'll be happy to see you fail in Hindi rather than cheat and pass. మీరు మోసం చేసి పాస్ అవటం కంటే హిందీలో తప్పినా కూడా నాకు సంతోషమే. I don't mind. You sit one more year and I'll pay for your fees for 1 year in this school. ఇంకో సంవత్సరం మీరు ఆ హిందీ తప్పి అక్కడ కూర్చున్నా కూడా నేను డబ్బులు చెల్లిస్తాను. That is how I brought up my children. Not just teaching the Bible, but teaching them values. నా పిల్లల్ని నేను ఆ విధంగా పెంచాను. కేవలం బైబిల్ని బోధించడం కాదు, కానీ విలువలు కూడా బోధించి. God's ways are not our ways. దేవుని యొక్క మార్గాలు మన మార్గములు వంటివి కావు. The important thing is not to come first in the class. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తరగతిలో మొట్టమొదట రావటం కాదు. The important thing is to be righteous. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీతిగా ఉండటం. And to be good and helpful. మరియు వాళ్ళు మంచి వాళ్ళుగా సహాయం చేసే వాళ్ళుగా ఉండటం.